ఇప్పుడు మీరేం చేశారో రేపు మేము వచ్చాక అంతకంటే ఎక్కువ చేస్తాం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. కర్నూలు పర్యటనలో భాగంగా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారాయన. అయితే అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు కూటమి నేతలు. జగన్ పై రాజకీయంగా విమర్శలు చేయడమే కాకుండా సవాల్ కూడా చేశారు కూటమి నేతలు. కర్నూలు జిల్లా టూర్కొచ్చిన జగన్ జిల్లా జైల్లో ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖాతయ్యారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ విరూపాక్షి ఫ్యామిలీని కూటమి నేతలు టార్గెట్ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేతో కూడా సరిపెట్టుకోవడంలా ఎమ్మెల్యే కొడుకును, ఎమ్మెల్యే తమ్ముడిని, తమ్ముడి కొడుకును మొత్తం అందరినీ జైల్లో పెట్టారు. ఇలా మొత్తం కుటుంబాన్ని మొత్తం టార్గెట్ చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. తమ పార్టీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జగన్ ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. వెన్నుపోటు పార్టీ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ మాదిరిగా తప్పుడు కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నావో, తప్పుడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ విత్తనాలు రేపు పొద్దున చెట్లు అవుతాయి. ఒక తప్పుడు వ్యవస్థను మీరు క్రియేట్ చేస్తున్నారు. మానుకోకపోతే ఇవి మీకు చుట్టుకుంటాయి, రెండింతలయ్యి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ చెప్తా ఉన్నాం. పరామర్శల పేరుతో జగన్ చేస్తోన్న పర్యటనలు, రాజకీయాలపై కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. దమ్ముంటే అసెంబ్లీకొచ్చి మాట్లాడాలని సవాల్ కూడా చేస్తున్నారు. రాష్ట్రానికి ఆ చివరన ఉన్న శ్రీకాకుళం వెళ్లావు, ఈ చివరనున్న కర్నూలు వెళ్లావు, ఇంటి పక్కనున్న అసెంబ్లీకి కూడా ఓ తూరి రావచ్చుగా సామి అంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి సెటైర్లు వేశారు. జగన్ తీరు చిన్నపిల్లాడి చేష్టలా ఉందంటూ కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు రాని జగన్ నేర చరిత్ర కలిగిన వారిని పరామర్శించేందుకు మాత్రం వెళ్తున్నారంటూ విమర్శిస్తున్నారు. అత్యాచారం కేసుల్లో, కబ్జా కేసుల్లో లేదా నేరం ప్రయత్నం చేసిన వాళ్ళపైన, యాక్సిడెంట్లు చేసిన వాళ్ళపైన వాళ్ళని వెళ్ళి పరామర్శకు వెళ్తున్నారు తప్పిస్తే ప్రజల గురించి కానీ, ప్రజల కష్టాల గురించి కానీ పరామర్శలకు పోవడానికి ఉంటున్న టైము ప్రజల కష్టాలను ప్రస్తావించడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. జగన్ అసెంబ్లీకొచ్చి సమస్యలపై మాట్లాడాలి అన్నారు మంత్రి డోలా వీరాంజనేయ స్వామి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకొస్తానని జగన్ అనడం సరికాదన్నారు. తన హయాంలో జరిగిన తప్పులకు జగన్ క్షమాపణలు చెప్పాలన్నారు. ఇక జగన్ టూర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఫోటోలతో వెలిసిన పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. మన జగనన్న కర్నూలు జిల్లాకు వస్తున్నారంటూ రాసుకున్న ఆ ఫ్లెక్సీ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.